ఈ రోజు కూడా ఆకాష్ తన భార్య ఐశ్వర్య కోసం మీరా వాళ్ళ ఫంక్షన్ కి అటెండ్ అయ్యాడు. సరిగ్గా అదే సమయంలో అక్కడికి గెస్ట్ గా వచ్చిన మినిస్టర్ ఆకాష్ ని చూసి ఒక్కసారిగా ఆశ్చర్యపోయాడు. ఎంతో గౌరవంగా ఆకాష్ చేతులు పట్టుకుని వినయంగా పలకరిస్తాడు. ఇది చూసిన మీరాకు ఒక్కసారిగా షాక్ కొట్టినట్లు అయింది. జనాల్లోంచి ముందుకు వచ్చి మంత్రి గారి వైపు ఆశ్చర్యంగా చూస్తూ, సార్, మీరు మా చీఫ్ గెస్ట్. మీరు ఇలాంటి చీప్ ఫెలోస్ తో మాట్లాడుతున్నారేంటి? హీస్ జస్ట్ సర్వెంట్. నోర్బోయ్, ఎవరి గురించి మాట్లాడుతున్నావో తెలుసా? అతని వల్ల నేను ఈరోజు ఈ స్థాయిలో ఉన్నాను. నాకు మీరెంత మర్యాద ఇస్తున్నారో అంతకు 100 రెట్లు ఆకాష్ సార్కి ఇవ్వాలి మీరందరూ. అర్థమైందా? ఆకాష్ సార్ నన్నే కాదు, నా లాంటి ఎంతో మంది రాజకీయ నాయకులను, వ్యాపారవేత్తలను సృష్టించారు. ఇంత జరిగినా ఆకాష్ సార్ మిమ్మల్ని ఏమీ అనకుండా ప్రశాంతంగా ఉన్నారంటే దాని వెనుక ఏదో కారణం ఉండి ఉంటుంది. అర్థమైందా? ఏంటయ్యా మినిస్టర్ గారు ఇలా అంటున్నారు? అదే సార్, నాకు అర్థం కావట్లేదు. ఆకాష్ సార్, సార్ రండి సార్, మా ఇంటికి వెళ్దాం. రండి సార్. ఈ ప్రశ్నలకు సమాధానాలు తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సిందే. క్రింద ఇచ్చిన లింక్ ని క్లిక్ చేసి పాకెట్ ఎఫ్ఎం యాప్ ని ఇన్స్టాల్ చేసుకోండి. స్టే ట్యూన్ టు పాకెట్ ఎఫ్ఎం.